అందరికీ ప్రైజ్ లాడండి. హ్యాపీ మదర్స్ డే. భూమి మీద దేవుని ప్రేమను చూపించడానికి ఎన్నుకున్న ఒక వ్యక్తే తల్లి. మనము తల్లి ప్రేమలో దేవుని ప్రేమను చూడొచ్చండి. అటువంటి ప్రేమను, అటు తల్లి ఉన్న ప్రత్యేకతను ఈరోజు ప్రత్యేకించినందుకు చాలా సంతోషంగా ఉంది. మన తల్లి మనకు జన్మనిస్తుంది, మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ మనల్ని ఎల్లవెల్లలా కాపు కాయలేదు కదండి. మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు, ఎంతగానో ప్రేమిస్తారు, కానీ మనల్ని ఎల్లవెల్లలా కాయలేరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 10:11. నేను గొర్రెలను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆమేన్. ఇక్కడ తండ్రి మనతో చెప్పిన విషయం ఏమిటంటే, నేను మీకు మంచి కాపరిని. ఎంత మంచి కాపరి అంటే మన కోసం ప్రాణం ఇచ్చేంత గొప్ప కాపరి. ఈ లోకంలో మనం మన తల్లిదండ్రులను సంతోషపెట్టగలుగుతున్నామా లేదా? ఎంతమంది లేరండి. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలిసి కూడా వారి యొక్క కష్టాజితాన్ని వ్యర్థమైన వాటి అందు వ్యర్థపరిచేవాళ్ళు. మనం అలా చేయకుండా ఉండాలంటే మనం ఒక మంచి కాపరిని ఎన్నుకోవాలి. మన చూపు మీద, మన మాట మీద, మన క్రియల మీద, మన ప్రవర్తన మీద ఒక మంచి కాపరి మనకి ఉండాలి. నాకు చాలా రోజుల క్రితం ఒక కథ తెలుసు. అదేమిటంటే, ఒక ఊర్లో 2 కాపర్లు ఉండేటోళ్ళు. ఒకతనేమో గొర్రెల కాపరి, ఇంకొక అతనేమో మేకల కాపరి. రోజు వీళ్ళిద్దరు వారి మందని తీసుకొని అడవికి వెళ్ళేవారు. మేకల కాపరి మాత్రం అడవికి వెళ్ళాక ఒక చెట్టు ఎత్తుక్కొని ఆ చెట్టు కింద నిద్రపోయేవాడు. ఆ మేకలు నదులు పెడితే ఆ మేకలు చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న ఆకుల్ని తింటూ ఉండేటివి. కానీ గొర్రెల కాపరి మాత్రం ఆ గొర్రెల్ని ఎంత మాత్రం విడిచిపెట్టేటోడు కాదు. వాటికి తన వెంటనే ఉంచుకుంటూ వాటికి అందని చెట్లను కూడా వాటికి తన కర్రతో వాటికి తినిపిస్తూ ఉండేటోడు. ఈ గొర్రెలు ఆ మేకలను చూసి అనుకునేవి, మాకంత స్వేచ్ఛ లేదని అనుకుంటూ ఉండేటివి. ఒకరోజు ఈ గొర్రెలన్నీ కలిసి ఆ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి, కాపరి మాకు నువ్వు కాసే విధానం నచ్చలేదు, మాకు స్వేచ్ఛ కావాలి అంటూ ఆ గొర్రెల కాపరితో అన్నప్పుడు ఆ గొర్రెల కాపరి గుండె పగిలిపోతుందండి. తను ఎంతగానో బాధపడతాడు. ఎందుకనగా చిన్ననాటి నుండి ఎంతో ప్రేమతో పెంచుకున్నాయో ఆ గొర్రెలన్నీ అలా అనేసరికి తను చాలా బాధపడతాడు. కానీ గొర్రెలు మాత్రం పట్టించుకోకుండా అన్ని గొర్రెలన్నీ కలిసి మేకల కాపరి దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళి కాపరి మా కాపరి కాసే విధానం మాకు నచ్చలేదు, అందుకే మేమందరం కలిసి నీ దగ్గరికి వచ్చేసామని అన్నప్పుడు ఆ కాపరి ఎంతో సంతోషపడి, మీరు రండి, నేను మిమ్మల్ని కాస్తానని గొర్రెలతో చెప్తాడు. అలాగనే కొన్ని రోజులు ఆ గొర్రెలు మేకలు కలిసి మేస్తూ ఉండేవి. కానీ ఒక రోజు మాత్రం ఆ గొర్రెల్ని ఒక కొత్త మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ గొర్రెలు అనుకుంటా ఉన్నాయి, అయ్యో మా కాపరి ఎంత మంచివాడో, మమ్మల్ని ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు అని అనుకున్నాయి. కానీ అక్కడికి వెళ్ళాక పరిస్థితి మాత్రం మొత్తం వ్యతిరేకంగా ఉంది. అక్కడ వాటికి ఇష్టమైన వాసన రావట్లేదు, ఇష్టమైన పరిస్థితులు కనబడట్లేదు. కొంచెం సమయం అయినాక వాటికి తెలిసిన విషయం ఏమిటంటే, మేము కడుక్కొని ఇంట్లో ఉన్నాము అని. ఈ కథ ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, మనం ఈ లోకంలో ఒక కాపరిని కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులను సంతోషపెట్టాలన్నా మనం ఒక కాపరిని కలిగి ఉండాలి. ఆ కాపరిని మనం ఎన్నుకోవాలి. అలా కాదని మేకలను చూసి మనము కూడా లోకంలో ఉన్న కాపరిని ఎంచుకున్నామనుకో, లాస్ట్కి మనకు మిగిలేది నరకమే అండి. మనం ఆశీర్వదింపబడాలన్నా, మనము కాపు కాస్తూ ఉండాలన్నా, దేనికోసమైనా మనకు మంచి కాపరి ఉండాలి. ఇక్కడ దేవుడే సెలవిస్తున్నాడు, నేను మీకు మంచి కాపరిని అని. మన కోసం ప్రాణం పెట్టే కాపరి మనకు ఉండగా ఈ లోక కాపరి మనకు ఎందుకండి? మనం మంచి కాపరిని ఎన్నుకుందాం, ఆశీర్వదింపబడదాం. అట్టి విధముగా మనం మన తల్లిదండ్రులను సంతోషపెట్టాలంటే మంచి కాపరిని మనం కలిగి ఉండాలి. ఆ కాపరే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కాపరే కాదండి, మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువు. ఆ ప్రభు కృప మనం అందరం కలిగి ఉందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.